నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గర్భిణీల్లో రక్తహీనత అధిగమించడం ఎలా, కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చొచ్చా, అధిక రక్తపోటు అదుపు ఎలా, ఆస్ప్రిన్తో గుండె భద్రమేనా, ఇంకా హెల్త్ టిప్. తల్లి బాగుంటే ఆమెకు పుట్టే బిడ్డలు కూడా బాగుంటారు, ఇందులో సందేహం లేదు. అయితే ఇవాళ మహిళల్లో చాలామందికి రక్తహీనత అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఒంట్లో తగినంత రక్తం లేకపోవడం వల్ల గర్భిణీ దశలో సమస్యల తాకిడి పెరుగుతుంది. కాన్పు కూడా సజావుగా జరగని పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా లోపల బిడ్డ ఎదుగుదల కూడా మందగించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భిణీల్లో సాధారణంగా కనిపించే రక్తహీనతను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మతనం ఒక అపురూపమైన వరం. నెల తప్పామని తెలిసినప్పటి నుంచి నవమాసాల పాటు పుట్టబోయే బిడ్డ గురించే కలలు కంటుంది. పండంటి బిడ్డ పొత్తిళ్లలోకి వచ్చే ఆనంద క్షణాల కోసం ఎదురుచూస్తుంది. ఈ మాతృత్వపు అనుభూతుల్ని సొంతం చేసుకోవడానికి, పుట్టబోయే బిడ్డ దబ్బపండులాగా చక్కటి ఆరోగ్యంతో పుట్టడానికి, ముఖ్యంగా కాన్పు సజావుగా జరగడానికి గర్భిణీ దశలో రక్తహీనత లేకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇప్పటికే రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణీలు తమ రోజువారీ ఆహారంలో ఇనుము పుష్కలంగా లభించే ఆకుకూరలతో పాటు ఇతర పోషక పదార్థాలకు పెద్దపీట వేయాలని చెబుతున్నారు డాక్టర్. ఈ ఎనీమియా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంత కామన్ అంటే 52 మిలియన్ పీపుల్ అనీమియాతో సఫర్ అవుతున్నారు. సో దీనిలో 2/3 ఆఫ్ ద పాపులేషన్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళే ఉన్నారు. ఎనీమియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనివల్ల 20 to 40% మెటర్నల్ డెత్స్ అవుతున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇది రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా అని డిఫరెన్స్ లేదు, అందరూ ప్రోన్ ఉన్నారు ఎనీమియాకి. సో ఇది డైటరీ డెఫిషియన్సీ వల్ల కూడా మెయిన్గా రావచ్చు అనమాట. సో మెయిన్ కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఆహార లోపాల వల్ల వస్తుంది. అంటే మెయిన్గా ఐరన్ తక్కువ అవ్వడము, ఫోలిక్ యాసిడ్ తక్కువ అవ్వడము, వైటమిన్ B12 తక్కువ అవ్వడం వల్ల ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనీమియా అనేది వస్తుంది. ఇది కాకుండా చాలా రేర్ కాజెస్ కూడా ఉంటాయి గర్భిణీ వాళ్ళలో. అంటే క్రానిక్ బ్లీడింగ్, అంటే లైక్ ఏమైనా పైల్స్ లాంటివి ఉన్నాయనుకోండి, హెమరాయిడ్స్ అంటారు, వాళ్ళలో కొంచెం బ్లీడింగ్ డైలీ వెళ్ళడము, దానివల్ల కూడా రక్తహీనత లాంటివి వస్తాయి. అండ్ కొంతమందిలో గమ్ బ్లీడింగ్ ఉంటుంది, చిగుళ్ళ నుంచి రక్తము రావడము, కంటిన్యూస్గా రావడము. అండ్ కొంతమందిలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ బ్లీడింగ్స్ అంటే ఈసోఫేగస్ వారిసిస్ అని కొంతమందికి ఫామ్ అవుతాయి, వాళ్ళల్లో కూడా రక్తహీనత వచ్చే ఛాన్స్ ఉంటుంది. పుట్టుకతోనే కొంతమందికి కంజెనిటల్ హిమోలైటిక్ ఎనీమియాస్ అని ఉంటాయి, కొంతమందికి హిమోగ్లోబినోపతీస్ అంటే థెలసీమియాస్ అని, సికిల్ సెల్ అనీమియాస్ అని, చాలా రేర్ కాజెస్. కానీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద కాజెస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్ కాజ్ ఏంటంటే న్యూట్రిషనల్ అనీమియా. దీనిలో 90% ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుంది, 5% ఈ మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటే వైటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ప్రెగ్నెన్సీలో అనీమియా ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఒకవేళ ట్విన్స్ క్యారీ చేస్తున్నారనుకోండి, ట్రిప్లెట్స్ క్యారీ చేస్తున్నారనుకోండి, వీళ్ళు ప్రోన్ ఫర్ అనీమియా అనమాట, హై రిస్క్ పేషెంట్స్ అనమాట. అండ్ ఒకవేళ కంటిన్యూస్ వామిటింగ్స్ ఉంటాయి కొంతమందికి ప్రెగ్నెన్సీలో, ఆ వామిటింగ్స్ వల్ల వీళ్ళు ఏంటి డైట్ ప్రాపర్గా తీసుకోలేరు, వీళ్ళు కూడా అనీమియాకి ప్రోన్ ఉంటారు. అండ్ కొంతమందికి ముందు నుంచి అనీమియా, ఐరన్ స్టోర్స్ తక్కువగా ఉంటాయి బాడీలో, వీళ్ళు సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ప్రెగ్నెన్సీలో అనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ రాకముందు కొంచెం మందికి హెవీ మెన్స్ట్రువల్ ఫ్లోలు ఉండడము, దానివల్ల ఎనీమియాతో ప్రెగ్నెన్సీ రావడం వల్ల వీళ్ళు హై రిస్క్ పేషెంట్స్ అనమాట ఎనీమియాకి. పొట్టలో పిండంగా ఉన్నప్పుడు సరైన పోషక పదార్థాలు అందకపోతే ఆ బిడ్డ బయటకు వచ్చాక బయటి ప్రపంచాన్ని కరువుతో కూడుకున్న లోకంగా భావించే లక్షణం అలవడుతుందని, ఫలితంగా ఆహారం దొరికినప్పుడు దాన్ని భవిష్యత్ అవసరాల కోసం కొవ్వు రూపంలో దాచుకోవడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు నిపుణులు. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు అన్ని పోషకాలతో కూడిన సమతులాహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. ఎక్కువగా పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసం, చేపల్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. రోజుకు 3 కన్నా ఎక్కువ పూటలు భోజనం చేస్తే మరీ మంచిది. ఫోలిక్ యాసిడ్, కాల్షియం బిళ్లల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. టీ, కాఫీలను అతిగా తీసుకోకూడదు. టీ, కాఫీల మూలంగా శరీరానికి కావలసినంత ఐరన్ అందదు. ప్రెగ్నెన్సీ అనేది ప్రోన్ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ. ఎందుకు అంటే
ప్రెగ్నెన్సీలో న్యాచురల్గా ఏమవుతుందంటే వన్స్ అంటే గర్భధారణ కాగానే బాడీలో ప్లాస్మా వాల్యూము అండ్ ఆర్బీసీ వాల్యూమ్ అనేది పెరగడం మొదలవుతుంది. ఎందుకంటే బేబీ రిక్వైర్మెంట్స్ కోసం, ప్లజెంటా కోసము, బేబీ కోసము బ్లడ్ వాల్యూమ్, ప్లాస్మా వాల్యూమ్ పెరుగుతుంది. కానీ ప్లాస్మా వాల్యూము 30 to 40% పెరిగితే ఆర్బీసీ వాల్యూమ్ అనేది 20% పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ డైల్యూట్ అవుతుంది, హీమోడైల్యూషన్ అంటారు. దీనివల్ల ఫిజియలాజికల్ ఎనీమియా ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే నార్మల్గానే ప్రెగ్నెన్సీ రాగానే ఫిజియలాజికల్ ఎనీమియా అనేది చాలామంది ప్రెగ్నెంట్ వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. సో మామూలుగా ఎనీమియా అనేది ఎలా డిటెక్ట్ చేయాలి అని అంటే మైల్డ్ ఎనీమియా, మోడరేట్ ఎనీమియా వాళ్లకు ఎలాంటి సిమ్టమ్స్ తెలియవు. జస్ట్ స్క్రీన్ చేసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూడడం వల్ల మనకి ఎనీమియా ఉందో లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ సివియర్ ఎనీమియా ఉన్న వాళ్ళకు మాత్రం సిమ్టమ్స్ రూపంలో, అంటే ఇప్పుడు ఫటిగ్ అంటే తొందరగా అలసిపోవడము, కొంచెం దూరం నడవగానే దమ్ము రావడము, ఆకలి వెయ్యకపోవడము, బరువు తగ్గిపోవడము అండ్ హెడ్ ఏక్స్ రావడము, ఇరిటబిలిటీ ఉండడము, ఇవన్నీ అనీమియా సిమ్టమ్స్ అనమాట. మనకు మనిషిని అంటే పేషెంట్ని చూడగానే కూడా మనము ఎనీమిక్ ఉందో లేదో చెప్పొచ్చు. అంటే పేషెంట్ అంతా స్కిన్ అంతా పేల్ అయిపోవడము అండ్ కంజక్టివా కూడా పేల్గా ఉండడము, నెయిల్స్ తెల్లబడిపోవడము, వాపు రావడం, ఫేస్ వాపు, కాళ్ళ వాపులు రావడము అండ్ గుండె దడ బయటికి తెలవడము లాంటి సిమ్టమ్స్ ద్వారా ఎనీమియా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఐరన్ తగ్గుతుందో హిమోగ్లోబిన్ తగ్గుతుంది, దాంతో ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది. సో బేబీ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే కడుపులో ఉన్నప్పుడే ఐయుజిఆర్ బేబీస్ అంటాం, అంటే ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డెడ్ బేబీస్. గ్రోత్ తక్కువగా ఉంటుంది, లో బర్త్ వెయిట్ బేబీస్ పుడతారు, బరువు తక్కువగా పుడతారు అండ్ డెలివరీస్ కూడా తొందరగా అంటే 9th మంత్ అంటే 9వ నెల రాకముందే 7వ నెల 8వ నెలలో ప్రీటర్మ్ డెలివరీస్ అంటాము. ఇవన్నీ ఎనీమియా కాంప్లికేషన్స్ అనమాట. అండ్ పుట్టే పిల్లల్లో కూడా బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉండడము, కాగ్నిటివ్ ఫంక్షన్స్ తక్కువగా ఉండడము, ఫిజికల్ గ్రోత్ కూడా తక్కువగా ఉండడము అండ్ పిల్లల్లో కూడా ఎనీమియా డెవలప్ అవ్వడం, మదర్లో ఎనీమియా ఉంటే పిల్లల్లో కూడా ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉండడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ లాగా చెప్పుకోవచ్చు. గర్భిణీల్లో చాలా మందిలో పౌష్టికాహార లోపమే రక్తహీనతకు ప్రధాన కారణంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహారంలో సమతులాహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనతను చాలా వరకు నివారించవచ్చు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏదో ఒక కూరను తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఐరన్ శాతం ఎక్కువగా ఉండే గోంగూర, పాలకూర వంటి ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు రాత్రిపూట భోజనం తర్వాత అరటిపండును తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఖర్జూరంలో ఇనుము శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరాన్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. వాల్నట్స్, ఎండుద్రాక్షల్లోనూ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. తరచూ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటూ ఉంటే రక్తహీనత అన్న మాటే ఉండదు. ప్రెగ్నెన్సీ రాకముందే మనం ప్రాపర్ ప్లానింగ్లో ఉండాలి. 3 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది రాకుండా, ఆ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ ఏమన్నా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ లాంటివి రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం ప్లానింగ్లో ఉన్నప్పుడు ముందే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకొని హీమోగ్లోబిన్ ఎలా ఉందో చూసుకొని, ఒకవేళ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉన్నట్టయితే ఐరన్ టాబ్లెట్స్ వాడాలా, ఐరన్ ఇంజెక్షన్స్ వాడాలా అనేది దాన్ని బట్టి మీ కన్సర్న్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో ఈ ప్రివెంటివ్ మెజర్స్లో డైటరీ అనేది మెయిన్ రోల్ అనమాట. డైటరీ సప్లిమెంట్ ఐరన్ డైట్ వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి డైట్లో మెయిన్గా రెడ్ మీట్, పౌల్ట్రీ, ఫిష్, ఎగ్స్ ఇవన్నీ. అండ్ వెజిటేరియన్ ఫుడ్ చూసుకుంటే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బీట్రూట్, గ్రీన్ పీస్, బీన్స్, జాగరీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు డైటరీ సప్లిమెంట్లో ఐరన్ అనేది వస్తుంది. ఒకసారి గర్భధారణ వచ్చేసింది, మీకు కనుక అనీమియా ఉందని డిటెక్ట్ అవుతే ఆ సివియారిటీని బట్టి టాబ్లెట్స్ ఇస్తే సరిపోతుందా, ఇంజెక్షన్స్కి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది. యూజువల్గా టాబ్లెట్స్ 4th month ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఇవ్వడం మొదలేస్తాము ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. ఈ 4th month నుంచి 9th month డెలివరీ అయిన తర్వాత కూడా, డెలివరీ తర్వాత 3 months వరకు కూడా ఐరన్ సప్లిమెంట్ ఇస్తాము. ఎందుకంటే డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీలో 500 ml బ్లడ్ లాస్ అవుతే సిజేరియన్లో 1000 ml బ్లడ్ లాస్ అవుతుంది. ఈ లాస్ అయిన బ్లడ్ మళ్ళీ మనం రీకవర్ చేయాలి కాబట్టి డెలివరీ తర్వాత కూడా 3 months వరకు ఐరన్ సప్లిమెంట్ అనేది ఇస్తాము. గర్భంతో ఉన్నప్పుడు రక్తహీనత మరీ తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్లను వాడుకోవడం మంచిది.
రక్తహీనత నివారణకు ఉప్పులో ఇనుమును కలిపే శాస్త్రీయ పద్ధతిని జాతీయ పోషకాహార సంస్థ రూపొందించింది. ఈ పద్ధతిలో మామూలు ఉప్పుకు బదులుగా కొత్తగా ఇనుముతో కలిపిన ఉప్పును రోజువారీ వంటకాల్లో వాడుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఇలా అన్ని రకాల ఆకుకూరల్ని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే చాలు, రక్తహీనత అనే సమస్య ఉండదు. రక్తహీనత అనేది నిజానికి అధిగమించలేని పెద్ద సమస్య ఏం కాదు. రోజు ఏదో ఒక ఆకుకూరను తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణీ దశలో ఐరన్ లోపాన్ని నివారించే ఫోలిక్ యాసిడ్ మాత్రల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే గర్భిణీల్లో రక్తహీనత అంటే కొమ్ము భాగాలపై దాడి చేసి మన కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. కొత్త రకాల్లో ముఖ్యంగా కొమ్ము భాగాల్లోనే మార్పులు సంభవిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే యాంటీబాడీలు పూర్తిగా కొమ్ము భాగాన్ని చుట్టుముడతాయి. ఎంత రూపాంతరం చెందినా కొమ్ము భాగంలో యాంటీబాడీలు దాడి చేయడానికి అనువుగా ఉండే ప్రాంతాలు ఇంకా అనేకం ఉంటాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో mRNA సాంకేతికతతో అభివృద్ధి చేసిన టీకాలు కొత్త రకాలపైన సమర్థంగా పనిచేసేలా మార్పు చేయడం సులభమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీకాను కొత్త రకాల్ని ఎదుర్కొనేలా మార్చినప్పటికీ అనుమతి ప్రక్రియకు మాత్రం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఫైజర్, మోడెర్నా సహా ఇతర వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతికి అవలంబించిన ప్రక్రియే దీనికి అనుసరించే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. భద్రత, రోగనిరోధకతను నిరూపించడం కోసం మరోసారి ప్రయోగాలు జరపాల్సి రావచ్చని పరిశోధకులు అంటున్నారు. రక్తపోటు అనేది ఇవాళ మన ఆరోగ్యానికి గొడ్డలిపెట్టులా పరిణమిస్తోంది. రక్తపోటు ఎక్కువగా ఉండడం అనేది స్వతహాగా వ్యాధి కాకపోయినా మన శరీరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విపత్తుల్ని తెచ్చిపెడుతోంది. గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాలన్నీ హై బీపీ కారణంగా క్రమంగా నిర్వీర్యమైపోతాయి. రక్తపోటు ప్రైమరీ అని, సెకండరీ అని 2 రకాలుంటాయి. ఏ కారణం లేకుండా కనిపించే రక్తపోటును ప్రైమరీ హైపర్టెన్షన్ అని, వివిధ కారణాల మూలంగా కనిపించే రక్తపోటును సెకండరీ హైపర్టెన్షన్ అని పిలుస్తారు. ప్రైమరీతో పోలిస్తే సెకండరీ హైపర్టెన్షన్ను ప్రమాదకరంగా చెప్తారు డాక్టర్లు. సెకండరీ హైపర్టెన్షన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సెకండరీ హైపర్టెన్షన్కి ప్రధాన కారణాల్లో కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళలో, అంటే వాళ్ళ గ్లోమరులర్ నెఫ్రైటిస్ ఉందనుకోండి, క్రానిక్ పైలోర్ నెఫ్రైటిస్, రీనల్ వాస్కులర్ స్టెనోసిస్, కొలాజన్ వాస్కులర్ డిసీజ్, ఇలాంటి కండిషన్లో మనకి బీపీ అనేది పెరుగుతుంటుంది. కొన్ని రకాల ఎండోక్రైన్ డిజార్డర్స్లో బీపీ పెరుగుతుంది. వీటిలో ప్రధానంగా హైపర్థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, ప్రైమరీ హైపర్థైరాయిడిజంలోను, థైరాయిడ్ డిజార్డర్స్లోను, ప్రైమరీ హైపర్థైరాయిడిజంలోను, కౌన్ సిండ్రోమ్లోను, కుషింగ్ సిండ్రోమ్లోను, వీటన్నిటిలో కూడా మనకి బీపీ అనేది పెరుగుతుంది. హార్మోన్స్ అనేది పెరిగిపోయి ఫిరియోకామసైటమ్ వాటిల్లో కూడా మనకి బీపీ అనేది పెరుగుతుంటుంది. పేషెంట్లో ఫిరియోకామసైటమ్ ఉన్నట్లయితే టెన్షన్, పాల్పిటేషన్స్ రావడం, గుండె దడ అనిపించడం, తొందరగా టైర్డ్ కావటం, హెడేక్ కావటం చూస్తుంటాం. కొద్దిమందిలో ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ యూరినేషన్ అధికంగా ఉండటం చూస్తుంటాం. సో ఒక్కొక్క పర్సన్స్కి ఒక్కొక్క తీరుగా ఉంటుందన్నమాట. ఈ హైపర్టెన్షన్ రిస్క్ అనేది చాలామంది ఒబెసిటీ ఉండే వాళ్ళలోను, యాక్చువల్ ఏ పని చేయకుండా అంటే సెడెంటరీ లైఫ్ ఉండే వాళ్ళను, ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండే వాళ్ళలోను ఈ రిస్క్ అనేది హైగా ఉంటుంది. అదేవిధంగా షుగర్స్ షుగర్స్ ఉండేవాళ్ళు, బ్లడ్ షుగర్స్ కంట్రోల్ లేని వాళ్ళలో, స్మోకింగ్ తీసుకునే వాళ్ళలో, హై ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలోను, ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది చూడండి వాళ్ళలోను వీటిలో ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సాల్ట్ కూడా ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ బీపీ ఛాన్సెస్ అనేది ఎక్కువ మనకి వచ్చే అవకాశం, రిస్క్ అనేది వీళ్ళలో ఇంకా అధికంగా ఉంటుంది. సెకండరీ హైపర్టెన్షన్ అనేది ఎప్పటికైనా ప్రమాదకరమైంది. మన సకాలంలో గుర్తించి ట్రీట్ చేసినట్లయితే పర్వాలేదు, లేదనుకుంటే ఇది చాలా అనాథాలకు దారితీస్తుంది. మెయిన్గా హార్ట్ అటాక్ రావటము, హార్ట్ ఫెయిల్యూర్ పోవటము, హార్ట్ ఎన్లార్జ్మెంట్ కావటం జరుగుతుంది. బ్లడ్ వెల్స్ చిట్లిపోయి హిమరేజిక్ స్ట్రోక్ రావటము, ఇస్కిమిక్ స్ట్రోక్ రావటము, లేకపోతే ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అని కొద్దిసేపు పెరాలసిస్ లాగా వచ్చి 24 hours రికవర్ అవుతాయి. ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కూడా మనకి బీపీ ఎక్కువైన పేషెంట్లు చూస్తుంటాం. సెకండరీ ప్రివెన్షన్ కానివ్వండి, ప్రైమరీ ప్రివెన్షన్ కానివ్వండి, ప్రతి పర్సన్ కూడా సెడెంటరీ లైఫ్కు దూరంగా ఉండాలి. రెగ్యులర్ వాకింగ్ చేయటం, సైక్లింగ్ చేయటం, స్విమ్మింగ్ చేయటం, యోగా చేయటం, ఇది చేయటం ద్వారా మనకు బాడీని కంట్రోల్ ఉంచుకోవాలి, అంటే వెయిట్ కంట్రోల్ ఉంచుకోవాలి. అదేవిధంగా మనకి తీసుకున్న సాల్ట్ కూడా బాగా తగ్గించుకొని, స్ట్రెస్ ఏమైనా ఉన్నట్లయితే మెడిటేషన్ చేయటం, ఆ స్ట్రెస్ తగ్గించుకోవటం, స్మోకింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయటము, డ్రింకింగ్ కూడా తగ్గించేసుకోవటం, వీలైతే కంప్లీట్గా అవాయిడ్ చేయటము,
వీటి ద్వారా మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి బీపీని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంటాయి. వీటి ద్వారా మనకి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా మనకి బీపీ పెరగకుండా చూసుకోవచ్చు. రక్తపోటు పెరుగుతోందని తెలిసినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు మందుల్ని మొదలు పెట్టాలి. గుండెపోటు వచ్చిన సందర్భాల్లో ప్రథమ చికిత్సగా ఆస్పిరిన్ మాత్రను ఇవ్వడం మనకు తెలిసిందే. ఆస్పిరిన్ వాడకం వల్ల గుండెపోటు మరణాలు చాలా వరకు తగ్గుతున్నట్లు అనేక అధ్యయనాల్లో కూడా తేలింది. ఇక హృద్రోగులకైతే ఆస్పిరిన్ మాత్రను నిజంగానే సంజీవిని అని చెప్పొచ్చు. ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత నిత్యం ఆస్పిరిన్ను తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ఆస్పిరిన్ థెరపీగా పిలుస్తారు డాక్టర్లు. ఆస్పిరిన్ థెరపీ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్పిరిన్ మాత్ర గుండెపోటు ముప్పును ఎలా తగ్గిస్తుంది? గుండె ప్రాబ్లం ఉండి ఏదన్నా హార్ట్లో వెజల్స్లో బ్లాక్స్ ఉండి వాళ్ళు ఆస్పిరిన్ తీసుకోవాలి. అంతేగాని చాలామంది ఒక 65 ఇయర్స్ ఏజ్ వాళ్ళు, 70 ఇయర్స్ ఏజ్ వాళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ చేయకుండా చాలామంది ఎవరో వేరే వాళ్ళు తీసుకుంటున్నారనో లేకపోతే ఇంకెవరో చెప్పారనో జస్ట్ ఓకే ఈ ఏజ్ వచ్చింది ఇంకా మనం ఆస్పిరిన్ తీసుకుందాం, ఆస్పిరిన్ తీసుకుంటే హార్ట్ అటాక్ ప్రివెంట్ అవుతుంది అనేది తప్పండి. ఇది మాత్రం చాలా ఈ మధ్యన రీసెంట్ చాలా స్టడీస్ కూడా అయ్యాయి దీనివల్ల. సో దీని మీద ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే ఇలా ఏజ్డ్ వాళ్ళు కామన్గా ఆస్పిరిన్ తీసుకుంటేనే ఇంకా మోర్ ప్రాబ్లం, వాళ్ళకి ఇంకా మోర్ అల్సర్స్ అవి వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో అందరూ ఆస్పిరిన్ జస్ట్ ఏజ్ ఎక్కువ ఉంది కదా అని ఆస్పిరిన్ తీసుకోకూడదు. మనం ఆస్పిరిన్ వల్ల గుండెపోటు అనేది మనం ప్రివెంట్ చేయలేం నార్మల్ పీపుల్లో. కానీ ఆల్రెడీ ఏదన్నా అలా గుండె ప్రాబ్లమ్స్ ఉండి అలాంటి వాళ్ళు మాత్రం ఆస్పిరిన్ కంపల్సరీ ఒక్కరోజు కూడా ఆపకుండా ఆస్పిరిన్ తీసుకోవాలి. ఆస్పిరిన్ మాత్రను రోజు తప్పనిసరిగా తీసుకోవాలా? గుండె ప్రాబ్లం ఉండి లేకపోతే ఏదన్నా అటాక్ వచ్చిందో లేకపోతే ఏమన్నా నడుస్తుంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తున్నప్పుడు అలాంటి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత డాక్టర్ ఆస్పిరిన్ ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడు మీరు కంపల్సరీ ఆస్పిరిన్ ఒక్కరోజు కూడా స్టాప్ చేయకుండా తీసుకోవాలి. అంతేగాని ప్రాబ్లం ఏం లేకుండా ఊరికే ఏజ్డ్ పీపుల్ అనేది ఆస్పిరిన్ అనేది తీసుకోకూడదు. ఆస్పిరిన్ను రోజు తీసుకోకూడని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లం ఏం లేకపోతే ఆస్పిరిన్ తీసుకోవద్దు. కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఆల్రెడీ గుండెపోటుతో ప్రాబ్లం అవుతున్న వాళ్ళు ఆస్పిరిన్ డైలీ కంపల్సరీ తీసుకోవాలి. ప్లస్ అదే కాకుండా సపోజ్ కొంతమందికి ఈ ఆస్పిరిన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆస్పిరిన్ వల్ల కడుపులో ఈ పుండ్లు వచ్చే ఛాన్స్ అది ఉంటుంది, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాం. సో అల్సర్స్ ఉన్న వాళ్ళు ఆస్పిరిన్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా కడుపులో బ్లీడింగ్ అది రావచ్చు. ఆ బ్లీడింగ్ అది రిస్క్ ఎక్కువ. సో అలాంటి వాళ్ళకి మనం ఆస్పిరిన్ స్టాప్ చేసి వేరే మాత్ర ఇస్తాం. ఆస్పిరిన్ను ఎంత మోతాదులో తీసుకోవటం శ్రేయస్కరం? ఈ గుండెపోటు ఉన్న వాళ్ళు యూజువల్గా ఆస్పిరిన్ 75 మిల్లీగ్రామ్స్ నుంచి ఒక 150 మిల్లీగ్రామ్స్ వరకు డైలీ తీసుకునే డోసేజ్. అంటే డైలీ తీసుకునే డోసు 75 నుంచి 75 to 150 డైలీ తీసుకోవచ్చండి. అది ఆస్పిరిన్ కామన్గా అది ప్రిస్క్రైబ్ చేసే డోస్. ఇతర మందులు వాడుతున్నప్పుడు ఆస్పిరిన్ను తీసుకోవచ్చా? ఆస్పిరిన్ అనేది చాలా వెరీ లెస్ ఇంట్రాక్షన్స్ అండ్ యూజువల్గా ఈ కామన్ డ్రగ్స్తో ఆస్పిరిన్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. మనం ఆస్పిరిన్ వేరే అదర్ కార్డియాక్ డ్రగ్స్తో ఆస్పిరిన్ యూజువల్గా కంబైన్ చేసిస్తాం, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ ఆస్పిరిన్ తీసుకునే వాళ్ళు కొంచెం సపోజ్ ఎవరన్నా ఆస్మా పేషెంట్స్ కానీ లేకపోతే ఏదైనా నేసల్ పాలిప్స్ ఉన్న పేషెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ప్రీవియస్ ఎలర్జీ ఉన్న పేషెంట్స్ కానీ ప్రీవియస్గా ఏదైనా కడుపులో పుండ్లు అలా ఉన్న పేషెంట్స్ కానీ ఆస్పిరిన్ ఫస్ట్ టైం తీసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆస్పిరిన్ వల్ల ఏమైనా ఎలర్జీ కూడా ఉండొచ్చు. సో ఆస్పిరిన్ ఎలర్జీ ఉందా అవన్నీ ముందే ఒకసారి ఈ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నిత్యం ఆస్పిరిన్ను తీసుకోవటం వల్ల సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? నిత్యం ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల సమస్యలు అంటే కడుపులో పుండ్లు వచ్చే రిస్క్ ఎక్కువ, కొంచెం అల్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఏజ్డ్ పేషెంట్స్ అవసరం లేకుండా ఆస్పిరిన్ తీసుకుంటే వాళ్ళకి ఈవెన్ బ్రెయిన్లో కూడా బ్లీడ్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఐసీ బ్లీడ్స్ అంటాం, అంటే బ్రెయిన్లో రక్తం అది గడ్డకట్టే అంటే బ్లీడింగ్ అవుతుంది బ్రెయిన్లో. సో దానివల్ల స్ట్రోక్ రావచ్చు. ఆస్పిరిన్ అవసరమైతేనే తీసుకోవాలి. రోజు ఆస్పిరిన్ను తీసుకుంటున్నప్పుడు గుండెపోటు సందర్భంలో మళ్ళీ ఆస్పిరిన్ను వేసుకోవాలా? ఆల్రెడీ రోజు ఆస్పిరిన్ తీసుకునే పేషెంట్స్ అంటే యూజువల్గా మనం 75 mg పర్ డే 150 మిల్లీగ్రామ్స్ పర్ డే యూజువల్గా తీసుకుంటుంటారు. వీళ్ళు కూడా ఈవెన్ సడన్గా ఎప్పుడన్నా గుండెపోటు వచ్చినా అలాంటప్పుడు ఖచ్చితంగా ఆస్పిరిన్
ఎక్కువ అంటే యూజువల్గా ఈ పేషెంట్స్లో 300 మిలీగ్రామ్స్ ఇస్తాం. మనం హాస్పిటల్కి వచ్చిన 300 మిలీగ్రామ్స్ ఆఫ్ ఆస్పిరిన్ మళ్ళీ గుండెపోటు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. కోటెడ్ ఆస్పిరిన్ అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? ప్లెయిన్ ఆస్పిరిన్ తీసుకున్నప్పుడు ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే అల్సర్స్ వచ్చే రిస్క్ ఏదైతే ఉందో అది కొంచెం మనం తగ్గించవచ్చు ఈ కోటెడ్ ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల. కాకపోతే ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల కొంచెం ఈ స్లైట్లీ నాసియా అంటే కొంచెం కడుపులో హెవీగా ఉన్నట్టు అలాంటి సిమ్టమ్స్ మనం ఈ ఎంట్రీ కోటెడ్ ఆస్పిరిన్తో ఏం తగ్గించలేము. కాకపోతే మెయిన్గా ఈ అల్సర్స్ రావడం అది మాత్రం కొంచెం ప్రివెంట్ చేయొచ్చు. నిత్యం ఆస్పిరిన్ మాత్రను వేసుకోవడము అంటే మన గుండెను భద్రంగా కాపాడుకోవడమే, గుండెపోటు ముప్పును తప్పించుకోవడమే. అయితే ఆస్పిరిన్ మోతాదు వాడకం విషయంలో డాక్టర్ సలహాలను సూచనలను తప్పనిసరిగా పాటించాలి. చిన్న చిట్కా మీకోసం. హై బీపీతో బాధపడుతున్నప్పుడు నిత్యం ఉదయాన్నే బీట్రూట్ రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. బీట్రూట్లోని నైట్రేట్ రసాయనాలు రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.